ఓ ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఆ మధ్యలో ఒకసారి నేను కష్టాల గురించి, శ్రమల గురించి మాట్లాడుతుంటే చాలామంది ఫోన్ చేసి చెప్తూ వచ్చిన్నారు, అయ్యా మేము అలాంటి కష్టాల్లో ఉన్నామండి, మేము శ్రమల్లో ఉన్నామండి, మేము నిందల్లో ఉన్నామండి, మా కుటుంబం సమస్యల్లో ఉందండి అంటూ ఇలాగున చాలామంది చెప్తూ వచ్చిన్నారు. హే ఫ్రెండ్స్, డోంట్ వర్రీ. సమస్యలు అనేవి మనకు కాకపోతే ఎవరికి వస్తాయి చెప్పండి? కష్టాలు అనేటువంటివి మనకు కాకపోతే మరి ఎవరికి వస్తాయి చెప్పండి? ఇది నేను ఒకవేళ మీ జీవితంలో ఎలాంటి శ్రమ, ఎలాంటి కష్టం మీరు ఎదుర్కొంటున్నారో ఒక కుటుంబం నేను చూస్తున్నాను. మీ కుటుంబంలో బహుశా బిడ్డలు ఇప్పుడు దాకా మీరు అందరూ కలిసి అన్యోన్యంగా ఉండి ఉన్నారు, కలిసిమెలిసి ఉండి ఉన్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన తర్వాత న్యాచురల్లీ ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో అందరూ బాగానే ఉంటారు. కానీ పెళ్ళైన కొంతకాలం తర్వాత ఎవరి స్వార్థాలు వాళ్ళు అయిపోతారు కదా. నేను కూడా గమనిస్తూ ఉన్నాను. చాలా కుటుంబాల్లో నేను వింటూ ఉన్నా, నేను తెలుసుకుంటూ ఉన్నాను కూడాను. వింటూ ఉన్నాను, వాటి గురించి నేను గ్రహిస్తున్నా. ఏమవుతుంది, ఇంటికి వచ్చిన కోడళ్ళు ఒకవేళ వాళ్ళ భర్తలతో వాళ్ళు ఏదో సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటారు, వాళ్ళ భర్తల సంపాదన వాళ్ళే అనుభవించాలని కోరుకుంటారు. సో న్యాచురల్లీ ముగ్గురు కొడుకులుండే లేక ముగ్గురు కూతుళ్ళుంటే వచ్చినటువంటి ఒక తోడళ్ళు, లేకపోతే ముగ్గురు కొడుకులు అన్నందుచేత వచ్చినటువంటి ఒక తోటి కోడళ్ళు, లేకపోతే ఇద్దరు కొడుకులు ఒక కూతురు, లేకపోతే ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు, వాళ్ళకు వచ్చినటువంటి ఒక జీవిత భాగస్వాములు. సో న్యాచురల్ అవుతూ ఉంటాయి, సహజం అది. ఐ డూ అగ్రీ ఫర్ దాట్, దానికి ఒప్పుకుంటున్నాను నేను. కానీ దానికి మీరు ఎందుకు టెన్షన్ పడుతూ ఉంటారు? మీరెందుకు అనవసరంగా అలా కలవరపడుతూ ఉంటారు? తల్లిదండ్రులుగా మీకే నేను చెప్తున్నా. ఈవెన్ నా పిల్లలు కూడా నేను మాట్లాడుతున్నాను. బిడ్డలు, ఒకవేళ మీ భార్య సొంతంగా వేరేగా ఉందామంటే ఉండండి, పర్వాలేదులే, నో ప్రాబ్లం. ఇంకా దాని గురించే మాట్లాడుకున్నటం అదంతా మంచిది కాదరా. మా అబ్బాయి మమ్మల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు, మా అమ్మాయి మాకు దూరంగా ఉంటూ ఉంది, మా అల్లుడు సరిగ్గా ఉండట్లేదు, మా కోడలు సరిగ్గా ఉండట్లేదు అంటే మనం అనుకున్నట్టుగా వారు ఉండలేదు కనుక వాళ్ళు సరిగ్గా లేరని మనం అనుకుంటూ ఉన్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే పాపం వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏదో అనుకుంటారు. తోటికోడలు అన్న తర్వాత వేరు వేరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆవిడకు ఉండేటువంటి ఆలోచన ఒకటి ఉంటుంది, ఈవిడకు ఉండేటువంటి ఆలోచన ఒకటి ఉంటుంది. సో తన భర్తను తను గ్రిప్లో పెట్టుకుంటారు, ఈవిడ భర్తని ఈవిడ గ్రిప్లో పెట్టుకుంటారు. మనం ఈలోగా తల్లిదండ్రులమైనటువంటి మనం టెన్షన్ పడిపోయి వాళ్ళ గురించి మనం ఊరికే బీపీలు తెచ్చుకొని, షుగర్లు పెంచుకొని, వ్యాధి బలహీనతలు తెచ్చుకొని, అనారోగ్యానికి గురైపోయి వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత మనం టెన్షన్తో ఉండవలసినటువంటి పని ఏంటి చెప్పండి? మీకే నేను మాట్లాడుతున్నాను కదా, మీ ఇంటి విషయాల గురించే మాట్లాడుతున్నాను. దేవుని యొక్క వాక్య ప్రకారంగా నేను మీతో ధైర్యం చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, సంతోషించి ఆనందించండి, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండండి. మీ కొరకే, మీ ఆరోగ్యం కొరకే నేను ఆలోచన కలుగున్నా. దేవుడు నన్ను మీ కొరకు పంపించింది ఎందుకే పంపించాడు అని అనుకుంటా. ఈరోజు బహుశా ఒక ఇంటిలో ఒక కుటుంబం మీరు చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారు. రాత్రి అంతా మీరు డిస్టర్బ్డ్గానే పడుకున్నారు. ఈ పగటికాల సమయంలో కూడా మీరు ఇంకా డిస్టర్బ్డ్గానే ఉండినారు. రాత్రి తీసుకున్నటువంటి ఒక డిస్టర్బెన్స్ ఇప్పటికి ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నది. అంటే వెనకటికి ఎవరో ఒకరు అంటుంటారు, రాత్రి తాగింది ఇంకా దిగలేదురా అని చెప్పేసి అంటారు, చూసారా? అలాగిన రాత్రి పడినటువంటి ఒక డిస్టర్బెన్స్ పొద్దుట లేచా కూడా మీకు ఇంకా ఉండకూడదు. అలాగా ఒకవేళ కాసేపు ఉంటుంది లేండి డిస్టర్బెన్స్, కొడుకులు వేరైపోయినా, లేకపోతే కూతుళ్ళు వేరైపోయినా, లేకపోతే వచ్చిన అల్లుళ్ళు సరిగ్గా లేకపోయినా, వచ్చిన కోడండ్రు సరిగ్గా లేకపోయినా, మనం న్యాచురల్ సహజంగా మనం బాధపడడం అనేటువంటిది అది సహజం, టెన్షన్ పడడం అనేటువంటిది అది సహజం. కానీ ఈరోజుని నేను మీతో పంచుకున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఈరోజు ప్రభు నా ద్వారా మీతో చెప్తున్నటువంటి ఒక మాట అంటున్నాడు, సంతోషించి ఆనందించండి. అది కూడా నేను గడిచిన దినాల్లో కూడా నేను జ్ఞాపకం చేశాను ఒకసారి ఒక వచనం, అదే మరలా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువారు చెప్తున్న మాట ఏమంటారంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, లేక మీరు సంతోషభరితులు. అప్పుడు అంటాడనమాట, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఒకటేంటంటే నా నిమిత్తము అని ప్రభువారు అన్నారు. అంటే ప్రభువు నిమిత్తం, ప్రభువుని అంగీకరించినందుకు, యేసుని రక్షకునిగా అంగీకరించినందుకు, యేసు ప్రభుని మనం కలుగున్నందుకు వచ్చేటువంటి పరిస్థితులు.
కానీ సహజంగా మన ఇంట్లో కూడా ఏదో సమస్య ఎదురవుతుంది కదా, సహజంగా మనకు కూడా మన కుటుంబంలో ఏదో ఒక సమస్యలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి కదా. సో అలాంటి పరిస్థితులలో ఆ దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, సంతోషించి ఆనందించండి అంటున్నాడు. హల్లెలూయా. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికము కాబోతున్నటువంటిది. దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ విషయంలో నేను ఇలాగ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కష్టములో ఉన్నటువంటి వాడు, అఫ్కోర్స్ అది కూడా ప్రభు నిమిత్తమే అనుకోండి, కష్టములో, శ్రమలో, బాధలో ఉండినటువంటి ఇరువురు వ్యక్తులను గురించి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏం జరిగింది? అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన తోటి వ్యక్తి వాళ్ళిద్దరూ కలిసి యేసు ప్రభు సువార్తని ప్రకటిస్తూ వచ్చున్నారు. మరి ముఖ్యంగా దెయ్యాలను వెళ్ళగొడుతూ ఒక అద్భుతమైనటువంటి కార్యములను వాళ్ళు చేస్తూ వచ్చున్నారు. దేవుని గూర్చినటువంటి ఒక కార్యాలు, పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. తత్ఫలితం ఆ ఊరోళ్ళకి అందరికీ మండిపోయింది. ఎందుకంటే వాళ్ళ రాబడి పోయింది, వాళ్ళకి గిట్టుబాటుతనం పోయింది. వాళ్ళకి ఒక దెయ్యం పట్టినటువంటి అమ్మాయి చెప్తున్నటువంటి ఒక సోదిని బట్టి వచ్చేటువంటి ఒక రాబడి తొలగిపోయింది. సారీ అండి, ఒక విషయం నేను కూడా చెప్పాలి. అది ఏంటంటే, ఈ మధ్యలో కూడా కొన్ని విషయాలు నేను గమనిస్తున్నప్పుడు మేము సేవ చేసుకున్నటువంటి మాలాంటి సేవకులు కూడా ఏం చేస్తున్నారంటే, ఇలాగున్న సేవలో రాబడి గురించే చూస్తున్నారు. సేవలో వాళ్ళకి ఎంత రాబడి వస్తుందని, అరే వాళ్ళు ఎన్ని ఆత్మలు రక్షింపబడి అని మాట్లాడడం మానేసి, లేతే ఎంతమందికి మనం సువార్తను ప్రకటించాము అనేటువంటి ఒక ఆలోచన మానేసి, ఆ రెస్పాన్సు, ఆ మాట మానేవేసి, ఇప్పుడు ఈ మధ్య ఎట్లా అయిపోయారంటే, మేము ఆ ఊర్లోకి వెళ్ళి మీటింగ్ పెట్టామండి, కనీసం మేము ఖర్చు పెట్టింది కూడా తిరిగి రాలేదండి. మేము అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించామండి, వాళ్ళు కనీసం మాకు ఎంత ఇవ్వాల్సినటువంటిది అంత కూడా ఇవ్వలేదండి. సరైన కానుకే రావట్లేదండి. ఇక్కడ చర్చిలో సేవ చేస్తున్నాను కానీ సరైనటువంటి మాకు జీవనోపాధికి సమృద్ధిగా డబ్బులు రావట్లేదండి. డోంట్ లుక్ ఎట్ దట్ సిచ్యువేషన్. అది చూడకండి. ఈరోజు నేను సేవ చేస్తున్నటువంటి నా తోటి సేవకులకు క్రీస్తు ప్రేమతో నేను మనవి చేస్తున్నా, ఎన్ని ఆత్మలు రక్షింపబడుతున్నాయి అది చూడండి. ఒకవేళ అనేక సంఖ్యలో ఆత్మలు రక్షింపబడకపోయినా ఒక్క ఆత్మ రక్షింపబడితే కూడా బీ హ్యాపీ, అందులో సంతోషంగా ఉండండి. అంతే తప్ప దాన్ని కూడా నెగిటివ్గా తీసుకోకండి. డబ్బుల గురించి అస్సలు ఆలోచన చేయకండి. నేను చెప్తున్నాను, డబ్బుల గురించి అస్సలు ఆలోచన చేయకండి. నాకు కానుక రాలేదు, మాకంతా డెఫిసిట్లో ఉన్నాము, మాకంతా లోట్లో ఉన్నాము, మాకు సరిగ్గా చందాలు ఇచ్చేవాళ్ళు లేరు, మాకు కానుకలు ఇచ్చేవాళ్ళు లేరు, మేము మీటింగ్కి వెళ్ళాం కానీ మాకు సరైన కానుక ఇవ్వలేదు, మాకు అనుకున్నంత కానుక ఇవ్వలేదు. అందుకని ఈ రోజుల్లో మన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, నేను మీటింగ్కి రావాలంటే ఒక రోజుకి అయితే ఎంత అవుతుంది అబ్బాయి, దానికి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు పెట్టాలని చెప్పేసి అని ఇలాంటి డిమాండ్లు, ఇలాంటివి వద్దండి. సేవకులుగా మనం మంచి మాట మాట్లాడదాం. నేను చూసేటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక సేవకుడు మన ఊరు వచ్చారంటే ఎంతమందికి సువార్త అందించబడిందో అది చూస్తాను తప్ప, ఎంత ఖర్చు చేశాము, ఎంత ఖర్చు అయ్యింది, ఎంత లాభం వచ్చింది, ఎంత లాభం రాలేదు, ఎంత నష్టపోయాము, ఇది కాదు అక్కడ చూడాల్సింది. దట్ ఈస్ నథింగ్ ఇన్ ద వరల్డ్. లోకపరంగా చూస్తే అది నథింగ్ అండి బాబు. నా దృష్టిలోని నాకు కావాల్సింది ఒక్క ఆత్మ రక్షింపబడితే చాలు. గతంలో నేను ఇదే అంశం మీద నేను ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు దానియేలు గురించినటువంటి ఒక విషయం చెప్పాను. అప్పుడు దానియేలు విషయంలో 500 మంది ఆల్మోస్ట్ దగ్గర లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఉన్నారేమో. 500 మంది అంటే నేను ఖచ్చితంగా నెంబర్ చెప్తున్నాను అలా అనుకోకండి. అక్కడ ఉన్నారండి ఏంటంటే 120 మంది అధిపతులు. సో 125 మంది ఎంతమందో న్యాచురల్గా వాళ్ళ భార్యలు అంటే ఇంకో 125 మందిని వేసారంటే 250 మంది. పిల్లలు సగటున 2 పిల్లల్ని వేసారు. అప్పటి రోజుల్లో చాలా మంది పిల్లల్ని కంటుండేవారు. సగటున 2 పిల్లల్ని ఇస్తే వాళ్ళొక 250, అంటే కనీసం ఒక 500 మంది ప్రజల్ని దాదాపుగా ఆ సింహాల బోన్లో వేసేసినంటే వాళ్ళ యొక్క ఆ ఎముకలు కిందకి వెళ్ళకముందే, మనుషులు కిందకి రాకముందే ఎముకలు పొడుగు చేసేసినది చరిత్ర, పాత నిబంధన చరిత్ర. కొత్త నిబంధన ప్రకారంగా నేనేమన్నానంటే, దేవుని యొక్క కృపా ప్రణాళికలో నేనేమన్నానంటే, ఒక్క వ్యక్తి మీద అసూయపడి అతన్ని సింహాల బోనులో వేయించి అబద్ధముగా నిందలు చేసి హింసించి మీద పడి నానా రకాలు చేసినందుచేత 500 మందికి పైగా రక్షించినటువంటి ఒక విషయం. ఒకవేళ 500 మంది కూడా రక్షింపలేదు, డోంట్ వర్రీ. సేవకులకు నేను చెప్తున్నా, నా తోటి సేవకులు నేను చెప్తున్నా, మీరు ప్రయాసపడినటువంటి దానికి ఒకవేళ ఒక్క ఆత్మ రక్షింపబడితే, ఒక్క కుటుంబమే అక్కడ రక్షింపబడితే, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభునందు ఆనందించండి. ఆ ఒక్క కుటుంబాన్ని బట్టి, ఆ ఒక్క వ్యక్తిని బట్టి. ఈరోజు చూడండి స్నేహితులరా, నేను 5 ఛానల్స్లో నేను సువార్తను ప్రకటిస్తూ ఉన్నా. నిజాన్ని చెప్పాలంటే అండి, 5 ఛానల్స్లో నుంచి నాకు రెస్పాన్స్ అనేటువంటి రీతిగా నేను ఎక్స్పెక్ట్ చేయట్లే.
కోర్స్ ఫోన్ నెంబర్స్, నా భార్య యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది, తర్వాత నా కుమారుని యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది. చివరిలో నా నెంబర్ చెప్తున్నప్పుడు నాకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్, కుటుంబానికి వచ్చేటువంటి ఫోన్ కాల్స్, దినమంతా ప్రతిరోజు ఏదో ఒక ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. ఒక్కటి కాదు, అనేకమైన ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. వీ డోంట్ కౌంట్. మాకు రోజుకి ఇన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మా ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత ఇన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కొంతమంది నాతో ఇలా చెప్పిన వాళ్ళు కూడా లేకపోలేదు. కొంతమంది నేను వాళ్ళ చెప్తా, నేను ఎప్పుడు కౌంట్ చేయను, అయినా వస్తూనే ఉంటాయి, మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఈవెన్ ఫోన్ కాల్స్ రాకపోయినా ఐ స్టిల్ డిలైట్ ఇన్ మై లార్డ్. నేను నా ప్రభులో నేను ఆనందిస్తూ ఉంటా. నేను ఖర్చు పెడుతుంది, ఇంత ఖర్చు పెట్టేస్తున్నానండి, ఇంత ఖర్చు అయిపోతుందండి, ఎవరు కానుకలు ఎవరు పంపించట్లేదండి, ఇంత ఖర్చు పెడుతుంది. అది అసలు నథింగ్. అందులోని ఉన్నప్పుడు ఖర్చు పెడతా, లేకపోతే పోనీ అంటే ఒక ఛానల్లో ఆపేసుకుంటాను, అంతే తప్ప దాని గురించి నాకు పట్టింపు కాదు. కానీ నాకున్న తృప్తి ఏంటంటే 5 ఛానల్స్లో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒక ఛానల్లో డైలీ ప్రోగ్రామ్గా నేను మాట్లాడుతున్నప్పుడు ఐ నో ఫర్ ష్యూర్ నేను వెళ్ళలేని ప్రదేశాలకి సువార్త వెళ్తోంది. ఈ సత్య సువార్త అనేక లక్షల ఎండ్లలోనికి వెళుతుంది. మొన్న మధ్యలో కూడా అండి, నేను పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో మా కుటుంబీకులందరూ కూడా మేము కూడుకోవడానికి వెళితే అక్కడ అనేక మంది, మేమేదో మా ఇంటి వాళ్ళందరం కలిసి తాడేపల్లిగూడెం దగ్గర ఉన్నటువంటి గణపవరం మా తాతయ్యలు వచ్చినటువంటి స్థలము, అక్కడ మనం కలుసుకుందాం రండి అని చెప్పేసి మా కుటుంబీకులందరం కలిసి మేము కలుసుకోవడానికి అన్నట్టుగా మేము అక్కడికి వెళితే అక్కడ వాళ్ళందరూ వచ్చి నన్ను పలకరిస్తున్నారు. అయ్యా మీ ప్రోగ్రామ్ మేము డైలీ చూస్తున్నాం. అక్కడ నేను కూడా టీవీ దగ్గరికి వెళ్ళి చూడబోయేసరికల్లా కాంతి ఛానల్ అనేటువంటిది వస్తుంది. వావ్ సూపర్ అనుకొని నా డైలీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు, చాలా సంతోషం ప్రభు అనుకొని దేవుని స్తుతించాను. నాకు తెలీదు ఎంతమంది నిజంగా చూస్తున్నారు అలాగ కదా, బట్ ఐఎమ్ హ్యాపీ. ఈవెన్ ఇఫ్ నో బడీ ఈజ్ ఆల్సో ఐఎమ్ హ్యాపీ. ఒక్కళ్ళు ఎవరో చూసుంటే కనుక దానికి కూడా నేను హ్యాపీ. ఎందుకంటే నా ప్రభు నాకు నేర్పించిన ప్రకారంగా ప్రయత్నం చేస్తున్నాను. నేను కూడా మనిషినే లేండి, అప్పుడప్పుడు కొన్ని విషయాలను బట్టి వేదన పడడం, దుఃఖపడడం, కలవరపడడం అనేటువంటిది నాకు ఉంటాయి. అలాంటివి అనుభవిస్తున్నాను కనుకనే ఈరోజు నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. సో మనం ఒక మంచి పని చేసినప్పుడు, ఒక సువార్త పని మనం చేస్తున్నప్పుడు, ఒక దురాత్మలను దెయ్యాలను మనం వెళ్ళగొడుతూ ఉన్నప్పుడు, ఇంత ఖర్చు అయిపోయింది అనేటువంటి ఒక మాటని దానిని హైలైట్ చేసేదానికంటే ఎంతమందికి సువార్తను ప్రకటించా, ఎంతమంది రక్షింపబడ్డారు, అది 500 మంది కావచ్చు, అది ఒక్క వ్యక్తి కావచ్చు, డజంట్ మ్యాటర్. కానీ ఇంతమందికి రక్షణ సువార్త అందింది, ఈ సత్య సువార్త అందింది అనేటువంటి ఆ సాటిస్ఫాక్షన్, అది మనం కలిగి ఉండి ప్రభు చెప్పిన ప్రకారంగా మనం సంతోషించి ఆనందించాలి. ఇప్పుడు పౌలు గారు తన యొక్క కొలీగ్గా ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కలిసి దెయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు ఆ ఊరు వాళ్ళకి గిరాకు పోయిందని చెప్పేసని, వాళ్ళకి లాభం పోయిందని చెప్పేసని వీళ్ళని గురించి అధికారుల దగ్గర తీసుకొచ్చి కొట్టించి, బెత్తాలతో కొట్టించి, కొరడాలతో కొట్టించి తీసుకుని వెళ్ళి ఒక చెరసాలలో పెట్టి కాళ్ళు చేతులకు బొండ వేసేశారంట. కదపలేకుండా అయిపోయింది వాళ్ళ కాళ్ళు చేతులు కూడా. కొరడాలతో కొట్టారు. పాపం వీపంతా కూడా గాయాలు అయిపోయి ఉండుంటాయి, దెబ్బలు తినేసి ఉండుంటారు, బాగా గాయాలు అయిపోయి ఉండుంటాయి. ఆ చెరసాలానికి వెళ్ళిన తర్వాత మధ్యరాత్రి వేళప్పటికీ వాళ్ళు ఇంకా మెలకుగానే ఉన్నారు, నిద్ర పట్టడం లేదు. వాళ్ళు చేసింది మంచి పని, సువార్తనే ప్రకటించారు, విడుదల కలిగించారు, దెయ్యాల చేత పీడింపబడుతున్న వారికి విడుదల కలిగించారు. మంచి చేసినటువంటి దానికి వచ్చినటువంటి ఒక పర్యవసానం, ప్రతిఫలం ఏంటంటే చెరసాలలో వేయబడినటువంటి ఒక పరిస్థితులు. సో అందుచేత బహుశా వాళ్ళకి నిద్ర పట్టుకుండేసరికల్లా నేనైతే ఎలా ఊహించుకున్నా, అదేంటంటే వాళ్ళకి చేతులకి కాళ్ళకి గొలుసులతో బొండ వేసేసి, బొండ అంటే ఒక చెక్కతో బిగించేశారనమాట. ఇక చేతులు కదపడానికి లేదు. బహుశా ఏ ఈగలు వాళ్తున్నాయో, ఏ దోమలు కొడుతున్నాయో, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండి ఉన్నదో వాటిలో దులుపుకుందామని ప్రయత్నం చేస్తే బిగించేసి ఉన్నాయి కనుక ఈ చేతులు వెళ్ళట్లేదు అక్కడికి. ఈలోగా దులుపుకోవడానికి ఇంకా చేతులు రియాక్షన్ అవుతుండేది కదా కొంచెం అనుకొని, బహుశా ఎలాగని అనుకుంటూ ఉన్నప్పుడు ఈ చేతులు ఇలా కదుపుతున్నప్పుడు ఆ గొలుసుల యొక్క శబ్దం, చేతికి తగిలించినటువంటి ఆ గొలుసుల యొక్క శబ్దం బహుశా ఒక రిథంలో వచ్చి ఉంటాయేమో అవి. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ రిథంకి తగినట్లుగా బహుశా పాటలు పాడుతూ ఉండినారు. నాకు చాలా పాటలు అంటే భలే ఇష్టం అండి. నేను అంత పెద్ద గాయకుడిని అనుకోను కానీ, బట్ నా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి నేను ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటాను. ఎన్నెన్ని కష్టాలు వచ్చినా, ఎవరు ఏమన్నాను, మేము దిగులును చెందాము. ఎందుకంటే నా యేసు వాటన్నిటిలో నుండి నాకు విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు. వాళ్ళు చెరసాల్లో వేయబడింది మంచి కారణానికి వేయబడ్డారు, తప్పు చేసి కాదు. ఒక విడుదలను కలిగించినందుచేత చెరసాల్లో వేయబడి బొండలు వేస్తున్నారు. బహుశా పౌలు శీలలో దావీదు గారికి లాగా ఎన్నెన్ని పాటలు పాడుతూ ఉన్నారో. దావీదు గారు కూడా ఆయన అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారం, ఆగాగు ఏం ఉపకారం చేశాడు, నేను చెరసాల్లో ఉంటే అని అనుకున్నారా?
నో. ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నా, ఫ్రెండ్స్, బహుశా మీరు కూడా ఇలాంటి చెరసాల్లో ఉన్నటువంటి అనుభవాలు, ఒక అనుభవంలో మీరు ఉన్నారు కాదు, బహుశా ఒక బంధకాల్లో మీరు ఉన్నారు కాదు, ఒక కష్టంలో మీరు ఉన్నారు కాదు, ఒక శ్రమల్లో మీరు ఉన్నారు కాదు, బహుశా ఈ రోజున మీ యొక్క జీవితంలో మీరు కూడా దాన్ని తట్టుకోలేనటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నారు కాదు. నేను ఎలాగున్న ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకరంటే, ఏం చేసాడండి దేవుడు మాకు ఉపకారం? మా ఇంట్లో మా పిల్లలు వేరైపోయారు, నా కొడుకు వేరేగా సంసారం పెట్టుకున్నాడు, మా ఆయన నన్ను సరిగ్గా చూడడం లేదు, నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, మా ఇంట్లో అన్ని సమస్యలే ఉన్నాయండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇంట్లో నెమ్మది లేదు, ఇంట్లో సఖ్యత లేదు, ఇంట్లో సమాధానం లేదు, ఒకళ్ళు క్షమించుకున్నది లేదు, తోటికోడలు దెబ్బలాడేసుకున్నారు, జుట్టు పట్టేసుకొని కొట్టేసుకున్నంత ప్రమాదం అవుతుంది, అత్తగారిని ఇంట్లో చాలా బయటికి గెట్టేశారు, మా కోడలు మమ్మల్ని సరిగ్గా చూడడం లేదు, మా అల్లుడు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, వాళ్ళు బతుకుతున్నారు తప్ప ఈ వృద్ధాప్యంలో మమ్మల్ని లక్ష్యం ఉంచినటువంటి వాళ్ళే. ఇలాంటి అన్ని ఫిర్యాదులు చేస్తున్నారు కదా. మీరు కూడా మీ మనసులో చెప్తున్నారులే, నాకు తెలుసులే అండి, మీరు బయటికి చెప్పకపోయినా మీ మనసులో మీరు అనుకుంటున్నారు, బయటికి చెప్పిన కంచి మళ్ళీ లేరిపోయింది ఏ సమస్య వస్తుందో, ఎందుకంటే బయటికి ఏమన్నా అన్నామంటే మళ్ళీ కోళ్ళ పట్టుకొని ముట్టుకెళ్ళి పొడిచినా పుడుతుంది. ఒకవేళ మనం బయటికి ఏమన్నా అన్నామంటే అల్లుడు గారు మనం పొడిచినా పొడుస్తాడు ఇంకాను కదా. అందుకే నేను బయటికి అనలేకపోతున్నాను, కానీ మనసులో మీరు అనుకుంటూ దేవుడు మా కొరకు ఏం మేలు చేశాడండి అన్నట్టు అనుకున్నాను. డోంట్ వరీ అండి, ఈరోజు నేను చెప్తాను, దేవుడు మీకు మేలే చేస్తున్నాడు, దేవుడు మీకు మంచినే చేశాడు. మీరు టెన్షన్ పెట్టేసుకొని అనవసరంగా టెన్షన్ అయిపోతున్నారు, కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు. దేవుడు మీ కొరకు మంచినే చేసిన దేవుడు, గొప్ప కార్యములను చేసిన దేవుడు, మంచి కార్యములను చేసిన దేవుడు, మంచి దేవుడు. నేను తెలియజేస్తున్నటువంటి యొక్క దేవాతి దేవుడు, ఆయన మన కొరకు గొప్ప కార్యములను ఆయన చేసినటువంటి గొప్ప దేవుడు, మన యొక్క దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన చేసిన ఉపకారములను కష్టములో ఉండి, దెబ్బలు తినియుండి, గాయములైపోయిండి, ఆ గాయముల మీద ఏ ఈగలో ఏ దోమలో కుడుతున్నటువంటి ఒక పరిస్థితిలో ఉండి, ఆ ఇరుగ్గా ఉన్నటువంటి ఒక పరిస్థితిలో అనేక మంది చెరసాల్లో ఉంచబడినటువంటి వారు అంటుండగా, అలాంటి పరిస్థితుల్లో ఉంటూ వాళ్ళు పాటలు పాడుతున్నట్టే బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఖైదీలందరూ వినుచూ ఉన్నారంట. అద్భుతమైన సువార్త ప్రకటించే అవకాశం అండి. యూటిలైజ్ ఎవ్రీ ఆపర్చునిటీ దట్ గాడ్ హెస్ గివెన్ టు యూ, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ పర్సిక్యూషన్, ఇట్ డజంట్ మ్యాటర్. అది హింస అయినప్పటికైనా సరే, కష్టమైనప్పటికైనా సరే, శ్రమ అయినప్పటికైనా సరే, మనం సిద్ధంగా ఉందాం. ఆ మధ్యలో ఒకసారి నేను ఒక కేసు ఒకటి ఉండింది మాకు, కరీంనగర్ అనేటువంటి ఒక ఊరిలోని అనిల్ కుమార్ గారికి నేను తర్జుమా చేసినందుచేత దాన్ని కేసుగా పెడితే, అందులో నా పేరు కూడా తర్జుమా చేసినోడుగా నా పేరు ఉంది. అఫ్కోర్స్ అనిల్ కుమార్ గారు రాలేదు, కానీ మేము మాత్రం వెళుతూ వచ్చినాం, నేను నాతో పాటు మరికొంతమందిని. అయితే దాదాపు 9 సంవత్సరాలు అది సాగదీసి నడిపించుకుంటూ వచ్చిన్నారు. ఇక చివరికి ఫైనలైజేషన్ చేద్దాము అనుకున్న సమయంలో నేనేమో ఇజ్రాయెల్ వెళ్ళిపోయా. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోయేసరికి ఏం జరిగింది, అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉంటాడుగా వీళ్ళు అడిగారు సువార్తరాజు, రాలేదు. మళ్ళీ 2 రోజులకే మళ్ళీ వేసేసారు, అప్పుడు కూడా సువార్తరాజు రాలేదు. అప్పుడు జడ్జి మేడం గారి కోపం వచ్చిందంట, ఏమైడినా ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉండాలన్న సంగతి తెలీదా అని చెప్పేసి కేకలు వేస్తే, మా వాళ్ళు ఒకళ్ళేమో ఆయన కొంచెం బాగులేదండి అన్నట్టుగా చిన్నగా కవర్ చేద్దామని చేశారట. అప్పుడు అతన్ని పిలిచి, నువ్వు వెళ్తావైతే జైల్లోకి, అతను రాలేదని చెప్తున్నావు, నీకేమవుతాడు, నీకేమైనా బాబాయా, నీకేమైనా అన్నయ్య, నీకేమవుతాడు అని చెప్పేసి కోప్పడిందంట జడ్జి మేడం గారు. వెంటనే మనోడు కంగారు పడిపోయి, అమ్మో నన్ను వెళ్ళమన్నారా బాబు జైల్లో కనుక్కొని, లేదు మేడం ఆయన ఇజ్రాయెల్ వెళ్ళాడు మేడం అని చెప్పేసి అన్నాడు. అంతే, ఆవిడకి ఇంకా కోపం వచ్చింది. వెంటనే సార్ ఆవిడేమంటే NBW అనగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి తీసుకొచ్చిన వెంటనే, ఇంటికి వచ్చిన వెంటనే, ఇండియాకి వచ్చిన వెంటనే ఆయన అరెస్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఈ విషయం నేను అక్కడ ఉంటుండగా ఈ వాట్సాప్ ద్వారా నాకు ఫోన్ కాల్ చేసి బ్రదర్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి చెప్పారు, అన్న చాలా సీరియస్గా ఉందన్న పరిస్థితి, మీరు వచ్చిన వెంటనే ఒకసారి కనమండి అన్న, అవసరమైతే ఒకరోజు ఒకవేళ జైలుకి వెళ్ళవలసి ఉంటుందేమో, కానీ డోంట్ వర్రీ అన్న, మేము అందరూ ఉన్నాంలే, బయట నుండి మళ్ళీ మిమ్మల్ని తీసుకొస్తాంలే, ఇలాంటి మాట్లాడారు. ఇదేట్రా ఎంత బతికి నేను జైల్లోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి అని అప్పుడు నేను అనుకుని ఉన్నాను. అయితే అదే టైంలో అక్కడ ఉంటాడుగా నేను ఇంకొక మాట కూడా, నేను నాతో పాటు నా 50 మందితో నేను మాట్లాడుతున్నప్పుడు ఇది నాకు వచ్చినటువంటి ఒక ఫోన్ కాల్, ఇలాంటి నింద ఒక పరిస్థితి అనేటువంటిది ఎదురవుతుంది. బట్ ఐ డోంట్ కేర్, ఒకవేళ నేను జైల్లోనికి వెళ్ళటమే దేవుని యొక్క ఏర్పాటు అయితే, బహుశా జైల్లో కూడా ఎవరో ఒకరికి ఈ సత్య సువార్తని నేను ప్రకటించవలసిన వాడినై ఉన్నానేమో, అదైతే తప్ప, లేకపోతే నా ప్రభు నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళనివ్వడు అని చెప్పేసి నేను ఊరుకున్నా. సంతోషించి దేవుణ్ణి ఆనందిస్తూ దేవుని స్తుతించుకుంటూ ఆ మిగతా 4-5 రోజులు వాళ్ళతో నేను గడిపేసి ఆ తర్వాత నేను ఇంటికి వచ్చాను.
ఈ విషయం ఒకళ్ళిద్దరు సలహాలు తీసుకున్నాక ఇంకొక సహోదరి నాకు దేవుడు కృప చేత అనుగ్రహించబడి ఒక లాయర్ గారు ఆమె దగ్గరుండి ఈ బాధ్యత తీసుకుని ఆమె నా తరపున వాదించి రిక్వెస్ట్ చేసుకుని జడ్జి మేడం గారిని రిక్వెస్ట్ చేసుకొని మొత్తానికి వితిన్ 2 డేస్లో నేను జైలుకి వెళ్ళవలసినటువంటి ఒక పరిస్థితి అని అక్కడున్న ప్లీడర్ గారు చెప్పారు. కానీ ఈ యొక్క సహోదరి ఒక దేవుని బిడ్డగా ఉన్నటువంటి ఒక సహోదరి తను ఒక దైవజనుడిగా నాకు ఉన్నటువంటి ఒక విలువలను గుర్తించినటువంటిది వెళ్ళనివ్వకుండా అరెస్ట్ అవ్వనివ్వకుండా ఆమె బ్రతిమలాడి ఆమె ప్లీడ్ చేసుకొని నా తరపున ప్లీడ్ చేసుకొని ప్లీడర్గా సో ఆమె నాకు విడుదల కలిగించడమే కాకుండా అసలు కేసే కొట్టివేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను అంటున్న మాట ఏంటంటే ఒకవేళ మనకి ఏదైనా కష్టం వస్తే కూడా ఒకవేళ అలాంటి పరిస్థితి ఏదైనా వస్తే కూడా దానిని కూడా సువార్తను ప్రకటించడానికి మనం వినియోగించుకోవాలి తప్ప కలవరపడద్దు, టెన్షన్ పడద్దు. ఐ వాజ్ రెడీ. ఒకవేళ లోపలికి వెళ్ళవలసి వస్తే నేను ఆ 2-3 దినాలు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా 2-3 నేను సువార్తను ప్రకటించగలిగాను. నన్ను చూచినటువంటి అయ్యా మీరు సువార్తరాజు గారు కదా అని ఆ యొక్క కోర్టు దగ్గర నన్ను పలకరించినప్పుడు వాళ్ళని ధైర్యపరచగలిగాను. డోంట్ వరీ అండి, ప్రభు మీ పక్షంగా న్యాయం చేకూరుస్తాడంటూ నేను మాట్లాడుతూ వచ్చిన ఈ దినాన్ని ఒకవేళ మీరు ఎలాంటి కష్టంలో ఉండి ఉన్నారు, మీరు ఎలాంటి నిందల్లో ఉండి ఉన్నారు, మీరు ఎలాంటి సమస్యలో ఉండి ఉన్నారు, కుటుంబంలోనే సమస్యలు వచ్చినావో కోడండ్ర వలన, అల్లుండ్ర వలన, లేకపోతే ఇంటిలో వాళ్ళ వలన, కుటుంబీకుల వలన, దగ్గర బంధువులు, దూరపు బంధువులు, ఇరుగు పొరుగు వారి వలన ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒకవేళ ఆనాడు పౌలు శీలైనటువంటి వాళ్ళు అలాగున్న లోపల చెరసాలలో వేయబడినట్లుగా ఒకవేళ మీరు ఎలాంటి బంధకాలలో ఉన్నట్టుగా మీకు అనిపించినా ఈరోజు నేను ధైర్యం చెప్తున్నాను వినండి, దానిని దేవుడు ఒక మంచికి మార్చి వేయగలడు. మీరేం చేయాలంటే పాటలు పాడడం మొదలుపెట్టండి, దేవునికి స్తుతియాగం చేయడం మొదలుపెట్టండి. అది ఉండాలంటేనండి దమ్ముండాలండి ఎంతైనా కదా. ఇలా స్తుతియాగం చెల్లించాలంటే గట్స్ ఉండాలి. అందరూ చేయలేరు. అందరూ మనం ఏం చేస్తామంటే వాస్తవాలు చూసి ఏడుస్తూ కూర్చుంటాం. మనం అందరం కూడా మన యొక్క వాస్తవాన్ని బట్టి మనం కలవరపడిపోతుంటాం, బెంబేలు ఎత్తిపోతూ ఉంటాం. కానీ నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి వాడు, దమ్మున్నటువంటి వాడు ఉంటారండి. నిజంగా దేవుని మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు జైలులో ఉండినటువంటి పరిస్థితి లేక సింహాల బోనులో ఉండినటువంటి పరిస్థితుల్ని అదొక అవకాశంగా తీసుకుంటారు. వాళ్ళు ఒక మంచి ఆపర్చునిటీగా దాన్ని తీసుకుంటారు ప్రభుని స్తుతించడానికి, ప్రభుని గణపరచడానికి. సో ఇక్కడ పౌలుతో పాటు ఉండినటువంటి ఆయన వాళ్ళిద్దరూ కలిసి దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉంటుండగా, ఖైదీలు వినుచూ ఉంటుండగా అద్భుతాలు జరిగినాయండి. అక్కడ ఒకటి భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు అదిరిపోయినాయి, చెరసాల తలుపులు తెరవబడిపోయినాయి, వారికి ఉన్న బంధకాలు, వారికి ఉన్న బొండలు ఇవన్నీ కూడా విరిగిపోయినాయి, తుత్తినీళ్ళు అయిపోయినాయి, గొలుసులు ఊడిపోయినాయి, మొత్తం ఇవన్నీ కూడా తీసివేయబడినాయి. అద్భుతాలండి. చాలామంది ఏం చేస్తారంటే అక్కడ దాకా చూస్తారు. నేను చూసిన మరి యొక్క పరమాద్భుతం ఏంటంటే ఈ విషయాన్ని చెరసాల నాయకుడు గమనించాడు. ఆయన అనుకున్నాడు కదా, అయిపోయిందిరా, తలుపులన్నీ తెరవడిపోయినాయి, ఉన్న వాళ్ళందరూ ఖైదీలందరూ కూడా వెళ్ళిపోయి ఉంటారు, పారిపోయి ఉంటారు, రేపు పొద్దున్న నన్ను రాజుగారు చంపేస్తాడు, దానికి బదులు ఇప్పుడే నేను చచ్చిపోతే మంచిది అనుకొని తన దగ్గర ఉన్న కత్తి చూసుకొని కత్తితో పొడుచుకొని చచ్చిపోదామని ఆత్మహత్య చేసుకోవడానికి అన్నట్టుగా సిద్ధమైపోయాడు. ఫ్రెండ్స్, బహుశా ఒక వ్యక్తి నువ్వు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు కదూ, నీకున్న కష్టాలని తట్టుకోలేక చచ్చిపోతే మంచిదని అనుకుంటున్నావు కదూ, మీకే నేను వార్నింగ్ ఇస్తున్నా. మంచి మాట కాదు, తప్పలాగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా మీలోనికి రానివ్వద్దే మాత్రం కూడా. చచ్చిపోతే మంచిది అనే ఆలోచన కూడా మీలోనికి రానివ్వదు. సంతోషించండి, ఆనందించండి, దేవుళ్ళో సంతోషంగా ఉండండి, అంతే తప్ప చచ్చిపోతానంటారు ఏంటంటే వారండి. ఊరుకోండి, అలాంటి మాట అసలు మీ హృదయంలోనికి రాకూడదు, మీ మదిలోనికి రాకూడదు. అర్థమైందా? మీరు దేవుని చేత సృజింపబడి ఉన్నారు. దేవుడు మీ కొరకు ఒక ప్రణాళిక కలిగినాడు. మీరు బ్రతుకొనడం వలన దేవుని కొరకు ఒక సాక్షిగా మీరు ఉండబోతున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ సమస్యలన్నిటి నుంచి బయటకు తీసుకుని వస్తున్నాడు. డోంట్ వర్రీ, డోంట్ లుక్ ఎట్ ద చెరసాల వైపు చూడొద్దండి, బంధకాల వైపు చూడొద్దండి, బొండ వైపు చూడొద్దండి, అవన్న సిట్యువేషన్ వైపు చూడొద్దండి, యేసు వైపు చూడండి, పాటలు పాడుకోండి, సంతోషించి ఆనందించండి. అది ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అక్కడ ఫలము దేనికో తెలుసా అండి? గొలుసులు ఊడిపోయినందు చేత కాదు, భూకంపం వచ్చినందు చేత కాదు. దైవజనుడు వస్తే భూకంపం వచ్చింది, దైవజనుడు వస్తే గొలుసులు ఊడిపోయినాయి, దైవజనుడు వస్తే చెరసాల పునాదులు అదిరిపోయినాయి, దైవజనుడు వచ్చినందు చేత చెరసాల పునాదులు తలుపులు తెరవబడినాయి. ఇది కాదు అక్కడ గొప్ప సంగతి. నేను చూస్తున్న గొప్ప సంగతి ఏంటంటే చెరసాల నాయకుడు రక్షింపబడినాడు. 1 పర్సన్, ఓన్లీ 1 పర్సన్.
నేను గతంలో మీతో మాట్లాడుతున్నప్పుడు దానియేలు గారి విషయంలో అయితే 500 మందికి పైగా రక్షింపబడినటువంటి ఒక విషయం. కానీ క్రొత్త నిబంధనలో ఒక్క వ్యక్తి, ఆ చెరసాల నాయకుడు ఆత్మహత్య చేసుకోకుండా ఆగి ఉన్నాడు. పౌలు గారు పిలుస్తుంటాడు, నాయనా ఆగు, ఆత్మహత్య చేసుకోవద్దు. ఈరోజు దేవుడు నా ద్వారా మిమ్మల్ని, ఏ బాబు ఆగు, ఆత్మహత్య చేసుకోవద్దు, ఉండు. అమరే సిస్టర్, మీ గురించి కూడా నేను పిలుస్తున్నాను, మిమ్మల్నే. అబ్బా ఎక్కడో మీరు చాటు నుండి మీరు వింటున్నారు కదా, నాకు తెలుసు, మిమ్మల్నే నేను పిలుస్తున్నా. ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారు కదా, నో, తప్పది. ఆత్మహత్య చేసుకునేది భయంకరమైన పాపం. మన ఆత్మని నరకానికి పంపించుకునే వాళ్ళం అవుతాం. అలా ఆలోచించొద్దు, అసలు ఆలోచన దగ్గర రానివద్దు. నువ్వు ఆ వస్తువులను చూస్తున్నప్పుడు, వాటిని చూస్తున్నప్పుడు నీ మనసులో ఒక సైతాన్ గాడు పెడుతున్నాడు, దీంతో ఏదైనా పొడి చేసుకుంటే, దీంతో ఏదైనా తీసేసుకుంటే, ఇది ఏదైనా తీసేసుకుంటే దీంతో చచ్చిపోవడం అవుతుంది కదా అని చెప్పేసి అనేటువంటి రీతిగా ఎందుకు వచ్చి నీ బతుకు చచ్చిపోతాను. పెద్ద వయసులో ఉన్నావిడ ఒక ఆవిడ, మిమ్మల్ని నేను మాట్లాడుతున్నా, అమ్మా సిస్టర్ గారు మీరు ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు చచ్చిపోవాలని అనుకుంటారు ఏంటమ్మా? జీవితం ఎంతో చక్కనైనటువంటి రీతిగానే దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఎన్నో అద్భుతాలు దేవుడు చేసినాడు. పునాదులు అదిరేటట్టుగా చేసినాడు, గొలుసులు ఊడిపోయేటట్టుగా చేసినాడు. ఎందుకు కలవరపడతారు? మీ ద్వారా ఒక్క ఆత్మ రక్షింపబడవలసిన వారై ఉన్నారేమో. దేవుని కొరకు మనం జీవిద్దాం రండి, సంతోషంగా ఆనందంగా జీవిద్దాం రండి. ఆ దినాన్ని అతను పిలిచి అంటాడు పౌలు గారు, నాయనా ఆత్మహత్య చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఎవరం మేము పారిపోలే అని అంటే ఒక దీపం తీసుకొచ్చి చూసి వాళ్ళందరం చూసిన తర్వాత అంటాడు, అయ్యలారా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. హై ఫ్రెండ్స్, యేసు మీద మీకున్న విశ్వాసం ఈ రోజున మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంది. మీ ప్రమాదాల్లో నుంచి, మీ కష్టాల్లో నుంచి, చెరసాల అనుభవంలో నుంచి, సాతానుగాడి యొక్క బంధకాల్లో నుంచి మిమ్మల్ని విడిపించగలిగినటువంటిది యేసునందు మీకున్న విశ్వాసం. యేసుని మీ రక్షకునిగా అంగీకరించడం వలన మీ ఇంటిల్లి పాది రక్షణ ఆనందాన్ని మీరు పొనికిపుచ్చుకుంటారు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో అక్కడ ఆ వ్యక్తి, ఆ చెరసాల నాయకుడు తాను ఈ యొక్క దైవ సేవకులను తన ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళ యొక్క గాయాలను కడిగి వాళ్ళకి భోజనం పెట్టి అతడు బాప్తిస్మం తీసుకొని రక్షణ ఆనందముతో నింపబడినాడు. రక్షణ ఆనందముతో నింపబడినాడు. ఇదే రక్షణ ఆనందం మీ ఇంటిలోనికి వచ్చినది. ఈ రక్షణలో ఉన్నటువంటి సంతోషం ఈరోజు మీ ఇంటిలోనికి ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమం ద్వారా మీ దగ్గరికి వచ్చింది. యేసునందు మీకున్న విశ్వాసమును బట్టి ధైర్యంగా ఉండండి. ఆత్మహత్య ఆలోచనలు పెట్టుకోకండి, ఏడుస్తూ కూర్చోకండి, ఉన్న వాస్తవాలను చూడకండి, ఉన్న పరిస్థితుల వైపు చూడకండి. కానీ ఆ పరిస్థితుల్లో అవకాశాలను చూడండి, ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క కృపను చూడండి, ఆ పరిస్థితులలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడండి. ఆ దేవాతి దేవుడు మీకు సంతోషాన్ని, ఆనందాన్ని మీకు అనుగ్రహించినాడు. మీ సంతోషం ద్వారా బహుశా ఒక్క వ్యక్తి అన్నాను కానీ 500 మంది ఏమో, ఇంకా ఎక్కువ మంది ఏమో మీ ద్వారా రక్షింపబడి ఆనందాన్ని పుచ్చుకునేటువంటి అవకాశం ఇస్తూ ఉన్నటువంటిది కనుక దాన్ని మనం తీసుకుందాం. తండ్రి, ఈ బిడ్డల కొరకు నీకు వందనాలు. నిజమైన కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇంటిలోనే వేరే పరిస్థితులు వచ్చినాయి, ఒక బంధకాలు ఉన్నట్టుగా బిడ్డలు ఫీల్ అవుతున్నారు నాయన. వయసులో పెద్దవాళ్ళు, వయసులో చిన్నవాళ్ళు, మధ్య వయసులో ఉండినటువంటి బిడ్డలు, వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీరు ఎరుగుదురు నాన్న, అది వాళ్ళకే తెలుసు నాయన. అందుచేత ఒక్కొక్కరినైనా ఒకవేళ తమ కష్టాన్ని భరించలేక ఎందుకు వచ్చింది ఇక ఆత్మహత్య చేసుకుంటే మంచిది అనుకుని ఆ చెరసాల నాయకుడిలాగా ఒకవేళ వీళ్ళు కూడా ఏదైనా అఘాయిత్యం చేసుకోవడానికి ఆలోచన కలిగినటువంటి వారు ఒకరు బహుశా ఈ నా మాటలు వింటున్నటువంటి వారు, డాడీ ఆ ఒక్క వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. లక్షల మంది ప్రజలు ఈ నా కార్యక్రమాలను వీక్షిస్తుండగా ఒక్క వ్యక్తి కొరకు నేను భారంతో మాట్లాడుతున్నాను. వద్దు, ఆగు అని చెప్పాను ఆయన, ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పాను. ప్రభా, మాట చొప్పున వారు ఆగినందుకు నీకు వందనాలు, వారు నీ కొరకు జీవిస్తున్నందుకు నీకు వందనాలు. ఇక మీదట వారినైనా కలవరపడకుండా, ఇక మీదటనైనా వారికి ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి ఏడవకుండా, కన్నీరు పెట్టకుండా, ఎవరి మీద నిందల మోపే విధం కాకుండా, నీ మీద కూడా నిందల మోపే విధం కాకుండా, ఆ పరిస్థితులలోనే నీవు చేస్తున్న కార్యాలను వారు చూడగలిగినట్లుగా, నీ కృపను వారు చూడగలిగినట్లుగా, నీ అద్భుతమైన కార్యములు వారు అనుభవించినట్లుగా యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా. ఈ కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను నేను, నీ అర్ర చేతిలో పెడుతున్నాను నేను, ఈ కుటుంబం అంతని నీ చేతిలో పెడుతున్నా. ఏమో నేను ఒక్కరన్నాను కానీ బహుశా ఒక కుటుంబమే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారేమో. ఒక కుటుంబం అంతా కూడా నైనా ఎందుకు వచ్చి నీ జీవితం, ఎందుకు వచ్చి నీ కష్టాలు, నేను భరించలేకపోతున్నాను అనుకొని ఒకవేళ కలవరపడుతున్నారేమో. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా. ప్లీజ్ డాడీ, నీ అద్భుతమైన కార్యములు వీరి కొరకు కనబరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నా. సంతోషంతో నింపండి, వారెప్పుడు సంతోషించి ఆనందించినట్లు సహాయం చేసి నడిపించండి. నీ ఆనందమే, నీ రక్షణ ఆనందమే ఈ కుటుంబానికి అంతటికీ మీరు అనుగ్రహించండి. ఇంటిల్లిపాది సంతోషించినట్లుగా నీ కృప వారికి ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను
దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు మన కుటుంబములకు నిత్యము తోడయండి సంతోషముతో నింపి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. వెల్ స్నేహితులారా, ప్రభు యొక్క ఆనందం మీ సొంతమైంది. ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, సంతోషించి ఆనందించండి. ఒకవేళ ఈ విషయంలో మీరు ఏదైనా నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరి ఒకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8888552766. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సువర్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనకు ఆనందాన్ని ఇచ్చే ఆ దేవాతి దేవుని చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.